పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. జలజీవన్ మిషన్ అనేటువంటి ఈ యొక్క త్రాగునీటి పథకం గతంలో పెద్దలందరూ చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి మనకిస్తే కేవలం 2,000 కోట్లు కూడా ఖర్చు చేయడానికి ముందుకు రానటువంటి ప్రభుత్వం నాటి ప్రభుత్వం అయితే ఇవాళ ఒక్క మార్కాపురం ప్రాంతానికి 1,290 కోట్ల రూపాయలను మంజూరు చేసి శంకుస్థాపన చేయడానికి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడమే ఈ ప్రాంతానికి మహాభాగ్యం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంతటి మహత్కరమైనటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి నాయకత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సోదరు లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రకాశం జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుసు, వారు చాలా కాలం ఆయన యువకుడిగా విద్యార్థి దశ అంతా నెల్లూరులో గడపడం జరిగింది. అందరికీ తెలిసి అందరికీ కావలసినటువంటి వాడిగా ఆ కుటుంబం ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నటువంటిది. ఇవాళ ఇంత ఉన్నతమైన స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవ చేసేటువంటి ఒక మహత్తరమైన అవకాశం వారి తండ్రి వెంకటరావు గారు, తల్లి అంజనమ్మ గారు చేసినటువంటి పుణ్యం ఈరోజు మనందరికీ ఒక ముద్దు బిడ్డను ప్రసాదించారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు విద్యార్థి దశలో ఎంతో ఉత్సాహంగా ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికీ ఒక విద్యార్థిగానే రాజకీయాల్లో నిరంతర విద్యాభ్యాసం చేస్తూ ప్రజాసేవకి ముందుకు వచ్చినటువంటి వారికి తోడుగా ఎన్డీఏ కూటమి నాయకత్వం అంతా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ వారికి అండగా ఉండాలి అని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మీరందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇక అధ్యయనంతో పాటు అభ్యసనం సాగించే నిత్య విద్యార్థి ఆయన. సినిమా